అదే మేడం, ఆ రోజు సిటీ ఆటోలో నా బండి కొట్టేసి నన్ను కొట్టారే, అది నేనే మేడం. ఆ రోజు మీరు కూడా నల్ల ప్యాంటు, నల్ల షర్టు, తల మీద కూలింగ్ గ్లాసు గుర్తుందా మేడం? రాయ్ అదంతా సరే గాని ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా? కాసేపు నువ్వు ఆగు సార్, మధ్యలో మాట్లాడమాక. మేడం ఒట్టేసి చెప్తున్నా మేడం, ఆ పిల్లను ముంచుకుందాం అనుకున్నది నిజమే మేడం, కానీ ఈయన చెప్పినట్టు ఏమీ లేదు మేడం. అప్పుడైతే తను అన్నది కరెక్టే. నువ్వు చెప్పావటగా నన్ను పెళ్లి చేసుకో లేదా నీకో బిడ్డనిచ్చి ఉంచుకుంటానని. అయ్యో మేడం, నేను అలాంటి కాను మేడం, ఇదంతా కుర్రోడు పనే మేడం. కానీ ఆ పిల్లాడు నేను కాదని ఒట్టేసి చెప్తున్నాడే, ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకెవరు? మరి అదిగా నిజం చెప్పు. అరే ఏంటి సార్ నువ్వు, నేనే ఏదో ఇద్దరిని సెట్ చేసి మాట్లాడుతున్నావా? మేడం నేనే తప్పు చేయలేదు మేడం, కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను మేడం, నన్ను వదిలేండి మేడం. నీకేదైనా మంచి చేద్దామని నాకు అనిపిస్తోంది. ఇలా చూడరా, ఈ సర్టిఫికేటు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టులో మేమిచ్చేవి మాత్రమే చెల్లుతాయి. మేము నీకు అనుకూలంగా నడుచుకోవాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు మాకేమైనా చెయ్యాలి. బురకెక్కిందా? ఎక్కలా నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుందిరా. మేడం ఒక్క నిమిషం వాడితో మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ. రారా చెప్తాను. మేడం మేడం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా, ఇప్పుడు బయటకు వస్తాం చూడండి. రే నాకు తెలుసురా, ఆ పిల్లని నువ్వు ఏం చేయలేదు, ఆ పిల్లాడు ఏం చేయలేదని. కానీ మధ్యలో ఆ పిల్లతో ఎవడో ఆడుకున్నాడు. అదెవరో కనిపెట్టలేకే ఆ మేడం కేసుని నీ మీదకి తిప్పేస్తోంది. ఏం సార్? ఏంట్రా ఇంత అమాయకంగా ఉన్నావు? తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తాందిరా. ఓ 5 లక్షలు ఏర్పాటు చేసివు, ఈ కేసు నుంచి నేను తప్పించేయమంటాను. సార్ నా దగ్గర అంత లేదు సార్. సరే పోనీ ఎంత ఏర్పాటు చేయగలవు చెప్పు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఓ 3 రూపాయలు ట్రై చేస్తాను సార్. ఎవర్రా డాక్టరు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్, నేను ఎంత అడిగినా ఇస్తాడు. సరే సాయంత్రానికి ఇచ్చేస్తావా? సార్ ఓ 2 రోజులు టైం ఇవ్వు సార్. ఇదిగో ఏంట్రా శివయ్య? డాక్టర్ నాకు అర్జెంటుగా ఓ 3 లక్షలు కావాలి డాక్టర్. ఏంట్రా వచ్చిన ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు? నేను నీకెంతనివ్వని చెప్పు. నాకు కాదు డాక్టర్, పోలీసులకి. సిస్టర్ కాసేపు బయట వెయిట్ చేయండి. ఏమంటున్నావురా? పోలీసులకి ఎందుకు డబ్బు? నేను అప్పుడే చెప్పాను కదా డాక్టర్, ఎవరికి తెలియకుండా ఆపరేషన్ చేసేద్దామని. నువ్వే అది చిన్నపిల్ల పాపం కడుపులో తీసేస్తే కరాము అది ఇదని ఏవేవో అన్నావు డాక్టర్. ఇప్పుడు చూడు, చేసిందంతా చేసి ఆ పోరంబోకు జైల్లో కూర్చున్నాడు. పోలీసులేమో నన్ను డబ్బులు ఇమ్మంటున్నారు, ఇవ్వకపోతే నన్ను బొక్కలో దొత్తానని పరేషాన్ చేస్తున్నారు. రే మెల్లగా మాట్లాడరా. పాపం డాక్టర్ నువ్వు, నా కుటుంబాన్ని కాపాడబోయి అన్ని కష్టాలు నీకే. ఓకే మేడం. ఏంటి మేడం, మీకేనా ఆపరేషన్? వేరే చోటు ఉంది, ఇంతకన్నా చీప్గా అయిపోతుంది. వస్తారా మేడం? చెప్పు తెగుతుంది పరా. థ్యాంక్స్ మేడం.